ఈ రోజుల్లో ఇంటి ఇల్లాలు చెప్పిన మాటలు ఎంతమంది వింటున్నారు? పురుషాధిక్య ప్రపంచంలో ఇల్లాలు చెప్పిన మాటలను వినేవారు చాలా తక్కువ. విన్నా కూడా ఆమెకు నచ్చిన విధంగా ఉండేందుకు ఇష్టపడేవారు చాలా చాలా అరుదుగా కనిపిస్తారు. భార్య చెప్పిన మాటను వినేవారి జీవితం అద్భుతంగా ఉంటుంది. తెలివైన భార్య చెప్పిన మాట వింటే ఆ భర్త జీవితానికి ఎటువంటి ఇబ్బందులు రావు అన్నది వాస్తవం. తన తెలివితేటలతో ఓ భార్య అష్టలక్ష్ములను తన ఇంట్లోనే ఉండిపోయేలా చేసింది. భార్య చేసిన పనేంటి? భర్త ఎలా సహకరించాడు? ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా ఓ గ్రామం. ఆ గ్రామంలో ఓ కుటుంబం. ఆ కుటుంబంలో ఇద్దరు అన్నతమ్ములు. అన్నకు వివాహం జరిగింది. భార్య గుణవతి, రూపవతితో పాటు అపారమైన తెలివితేటలు కలిగిన మహిళ కూడా. భర్తకు, మరిదికి ఆమె ఓ రోజు కొన్ని సూచనలు చేసింది. ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో ఏదో ఒక వస్తువును తీసుకురావాలని ఆమె చెబుతుంది. అయితే ఆ వస్తువు ఎవరికి పనికిరానిదై ఉండాలని, దొంగతనం చేయటం, ఇతరుల వస్తువులను తీసుకురావటం వంటివి చేయకూడదని చెబుతుంది. భార్య చెప్పిన విధంగానే భర్త, మరిది ఇంటికి వచ్చే సమయంలో ఎవరికీ ఉపయోగపడకుండా పక్కన పడేసిన పలు రకాల వస్తువులను తీసుకొచ్చి ఇంటి వసారాపై పడేశారు. ఒకరోజు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఎవరికీ ఉపయోగపడని వస్తువులు ఏవీ కనిపించలేదు. అయితే చనిపోయిన పాము ఒకటి దారిలో కనిపిస్తుంది. ఆ పాముని తీసుకొచ్చి ఇంటి వసారాపై పడేస్తారు. ఇదిలా ఉంటే ఆ రాజ్యానికి చెందిన మహారాణి దేవాలయంలోని కోనేరులో స్నానం చేసేందుకు తన ఆభరణాలు అన్నింటినీ పక్కన పెట్టగా అందులో ఒక దానిని కాకి ఎత్తుకుపోతుంది. ఆ కాకి గ్రామంలోని ఓ ఇంటి వసారాపై వాలుతుంది. అయితే అక్కడ చచ్చిపడిన పామును చూసి ఆభరణాన్ని అక్కడే పడేసి పామును ముక్కున కరుచుకొని ఎగిరిపోతుంది. కాకి ఎత్తుకుపోయిన ఆభరణం అంటే మహారాణికి ప్రాణం. ఎలాగైనా సరే ఆ ఆభరణాన్ని కనిపెట్టి తీసుకురావాలని రాజును కోరుతుంది. ఆభరణం తెచ్చి ఇచ్చిన వారికి బహుమానం అందిస్తానని చాటింపు కూడా వేయిస్తారు. ఇంటి వసారాపై హారం ఉందని గమనించిన భార్య దానిని తీసుకొని రాజప్రసాదానికి వెళ్తుంది. కాకి హారాన్ని తెచ్చి తన ఇంటి వసారాపై పడేసిందని కూడా చెబుతుంది. అయితే చాటింపు వేసిన ప్రకారం తనకు భారీ బహుమానం అవసరం లేదని, తాను చెప్పిన విధంగా ఒక పని చేసి పెడితే చాలు అని చెబుతుంది. దానికి రాజు కూడా సరే అని అంటాడు. తాను నివసిస్తున్న గ్రామంలో రాత్రి సమయంలో ఎవరూ కూడా దీపం వెలిగించకూడదని, ఏ ఇంట్లోనూ నీళ్లు ఉండకూడదని చాటింపు వేయించాలని అంటుంది ఆ మహిళ. మహిళ కోరిన విధంగానే చాటింపు వేయిస్తాడు మహారాజు. రాత్రి సమయంలో ఆ గ్రామంలో ఏ ఇంట్లోనూ రాత్రి దీపం వెలగలేదు, నీళ్లను కూడా ఉంచలేదు. అర్ధరాత్రి సమయంలో అష్టలక్ష్ములు గ్రామంలోకి ప్రవేశిస్తారు. ఏ ఇంట్లో కూడా దీపం కనిపించదు. అయితే ఓ ఇంట్లో మాత్రం మినుగు మినుగుమంటూ దీపం వెలుగుతుంది. వెంటనే అష్టలక్ష్ములు ఆ ఇంట్లోకి వెళ్తారు. వచ్చిన వాళ్లకు ఆ మహిళ నీళ్లు అందిస్తుంది, ఆహారం పెడుతుంది. ఆ తరువాత తలుపులు వేస్తుంది. అప్పటి నుంచి ఆ ఇంట్లోనే అష్టలక్ష్ములు ఉండిపోతారు. ధనం, ధాన్యం, ఐశ్వర్యం అన్ని ప్రసాదిస్తారు. మరిదికి సామంతరాజు కూతురిని ఇచ్చి వివాహం చేయిస్తుంది. భార్య మాటను విన్న ఆ భర్త కుటుంబం దేనికి ఇబ్బంది పడకుండా జీవితాంతం హాయిగా జీవిస్తారు. భార్య మాట వింటే పాడైపోతారని, భార్య మాట వినటం పురుష లక్షణం కాదని చెప్పేవారు ఈ కథను విన్న తర్వాతైనా కొంతవరకు మారతారని భావిద్దాం. అంతేకాదు, ఇంటికి వెళ్ళే సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో వాళ్ళ కోసం ఫలమో, పండు, పూలో, కాయలో ఏవో ఒకటి తప్పకుండా తీసుకెళ్ళండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.